అవునండి. అంటే వీళ్ళు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఇది సుమారుగా వాళ్ళకి ఎంత డిఫరెన్స్ వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఉదాహరణకి ఆవిడకి ఒక 55 ఏళ్ళు అనుకోండి. ఒక 50 ఏళ్ళు. వాళ్ళు ఎంత వయసు వరకు ఓకే అంటున్నారు? అంటే ఇక్కడ హ్మ్. అవసరాల్ని బట్టి ఉంటుందండి. సహజంగా కొంతమంది పురుషులు 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ఎవరైనా తోడుగా ఉండి కాస్త అవసరాలు తీర్చినట్టుగా ఏదైనా అవసరమైతే అందించడం గానీ, వాటర్ గానీ, లేకపోతే భోజనం తెచ్చిపెట్టడం గానీ, ఇట్లాంటివన్నీ ఇట్లా ఒక తన జీవితంలో నిత్య జీవితంలో తనకున్నటువంటి ఇంకోటి రేపొద్దున ఇంకా తను మంచంలో పడిపోతే చేయడానికి మనుషులు ఉండరు గదా! అన్న దృక్పథంతో మాత్రమే ఆలోచిస్తూ వస్తున్నటువంటి కొంతమంది పురుషులు ఉన్నారు. హ్మ్. కొంతమంది 80 ఏళ్ల వయసులో కూడా ఇంకా సాన్నిధ్యంగా శృంగారం జరపాలనేటువంటి కోరికతో కూడా ఉండేటువంటి పురుషులు కొంతమంది దీంట్లో ఉన్నారు. అంటే నేనది ఆడవాళ్ళు ఎంతవరకు ఏ ఏజ్ వరకు యాక్సెప్ట్ చేస్తున్నారంట? 5 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? 10 సంవత్సరాలు తేడా ఎంతవరకు ఒప్పుకుంటున్నారు వాళ్ళు? అట్లా ఏం లేదండి. అవసరమైతే 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు కూడా 30 ఏళ్ళు కూడా డిఫరెన్స్ కూడా ఒప్పుకుంటున్నారు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అవి ఒకటే వాళ్ళు చెప్తున్నది. ఒక పెన్షనర్ ఉన్నాడు అనుకోండి, 75 ఇయర్స్ పెన్షనర్ ఉన్నాడు. ఆయనకి ₹1,00,000 పెన్షన్ వస్తుంది. నేను చూశాను 30 ఏళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది అతను. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ దాదాపుగా 50 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్నట్టు దాదాపుగా. ఎందుకని అడిగా నేను అమ్మాయిని. ఎందుకు మరి ఇంత ఏజ్ ఎందుకు డిఫరెన్స్ అంటే, నాకు జీవితం మీద విరక్తి వచ్చేసిందండి. నాకు బిడ్డ ఉంది. ఈ బిడ్డని పెంచి పెద్ద చేసి నేను పెళ్లి చేయాలి. నాకు ఒక ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి ₹1,00,000 వస్తున్నాయి. నన్ను పెళ్లి చేసుకొని తన నామినీగా నా పేరు పెన్షన్లలో పెట్టినట్టయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా నాకు పెన్షన్ వస్తుంది. నా బిడ్డకు పెళ్లి చేస్తాననే వాగ్దానం తను చేశాడు. ఈ రెండు నాకు సరిపోతాయి. నాకు అంతకన్నా ఏం అవసరం లేదు. జీవితాంతం అతను నేను చాకరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఇంకే కోరికలు లేవు, నాకే ఆలోచనలు లేవు అని చెప్పి ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. అంటే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇంత కరెక్ట్గా ఇలా ఉంటేనే ఇలా ఉంది 2x2 4 అన్నట్టుగా జీవితంలో ఆ సిద్ధాంతం ఇక్కడ వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అది ఒకళ్ళిద్దరు నేను చూసాను ఇంటర్వ్యూ చేసినప్పుడు. వాళ్ళు ఎలా ఉండాలంటే జుట్టు ఉండాలి, కొద్దిగా అందంగా ఉండాలి, నా పక్కన హోదా, నా స్థాయి, నా పక్కన నడుస్తుంటే నా భర్తను చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కొంతమంది నాతో అంటూ నేను ఉన్నారు. లేరని నేను చెప్పను. అందుకే మేము చెప్తున్నాను, ఒక 5% 10% డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ 90% కోరుకునేది ఏమిటంటే అతని దగ్గర జీవితాన్ని నన్ను పోషించగలిగే శక్తి ఉండాలనేదే మొట్టమొదటి విషయం. అంటే 90% మాత్రం ఖచ్చితంగా నేను గ్యారెంటీగా మీకు చెప్పగలను. మిగిలిన 10%లో కొంచెం రకరకాల వేరియేషన్ ఉండొచ్చు. దాంట్లో కొంతమంది అతను అందంగా ఉండాలని కోరుకుండొచ్చు. తర్వాత ఇంకో రకంగా అతను తన హైట్లో ఇట్లా ఇట్లా అంటే మొదటిసారి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలాంటివి ఉన్నాయో అలాంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ మేము సహజంగా ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే, సెకండ్ లైఫ్ అనేది భగవంతుడు ఇచ్చినట్టు ఒక వరం. మీకు అసలు అయిపోయింది మొదట్లోనే మీ జీవితం లోపలనే పొట్టి సంది కొట్టినట్టుగా ఎక్కడో దగ్గర మీ జీవితంలో చనిపోవడమో విడాకులు ఇవ్వడమో ఏదో రకంగా జరిగిపోయింది. మీ జీవితంలోంచి మీ భాగస్వామి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో భాగస్వామి కోసం మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా దీని తర్వాత మూడో భాగస్వామి ఉండదు. ఇక మీరు ఉండేది రెండోది. ఈ రెండో దాంట్లో మీరు నా కులమే కావాలి, నా వర్గమే కావాలి, నా వర్ణమే కావాలి, గోత్రం అదే ఉండాలి అని మీరు ఇంత పర్టికులర్గా ఆలోచిస్తే మాత్రం దొరకడం కష్టం. ఎందుకంటే అవన్నీ మీరు చూసే కదా మొదటి సంబంధం చేసుకుంది. అవునండి. అది పెడాకులు అయిపోయింది కదా, అంటే అది లేదు కదా ఇప్పుడు మీ జీవితంలో. కాబట్టి ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలిసి జీవితాంతం గడపాలి, జీవితాంతం నడవాలి అంటే కులము గోత్రం కాదు, అవి నిలబెట్టవు మనిషిని. కాకపోతే సమాజం లోపల చెప్పుకోవడానికి నా కులమే నా గోత్రం అని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుండొచ్చు, నేను కాదని చెప్పను. అలాంటి వాళ్ళు కొంతమంది ఒక 5% వస్తారు. ఒక 5% పీపుల్ మా కులమే కావాలి, మా గోత్రమే కావాలి, తప్పనిసరిగా ఇదే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. మీ ఇష్టం, సెలెక్ట్ చేసుకోండి. అందుకే మేము ఇందులో ఎవరిని బలవంత పెట్టడం కానీ, మా అంతా మేము ఎవరిని సజెస్ట్ చేయడం కానీ, మ్యారేజ్ బ్యూరోలో ఉండేటువంటి పద్ధతులు ఇక్కడ ఏమీ మేము అనుసరించమండి. అంటే స్వయంవరంలాగా నిర్వహిస్తారు అంతే. ఇది ఒక పరిచయ వేదిక. పురుషులు వచ్చి మీరు పరిచయం చేసుకోండి, స్త్రీలు వచ్చి మీరు పరిచయం చేసుకోండి. మీ పేరేమిటి, మీ ఊరేమిటి, మీ వయసు ఎంత, మీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అంటే మీరు విడాకులు తీసుకున్నారా, లేక చనిపోయారా, భర్త కానీ భార్య కానీ చనిపోయారా, లేకపోతే ఇప్పటిదాకా మ్యారేజే కాకుండా లేట్ మ్యారేజా, ఏమిటి మీ కారణం ఏంటో చెప్పండి. అలాగే మీకు ఎలాంటి వాళ్ళు కావాలో కోరుకుంటారో చెప్పండి. మీ జీవిత భాగస్వామి ఎలా కావాలని కోరుకుంటారో చెప్పండి. ఈ 2 విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళు అందరితో మొత్తం మాట్లాడించిన తర్వాత అప్పుడు వాళ్ళు టైం ఇస్తాం. మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి మాట్లాడండి. వాళ్ళకి చెప్పండి, మీరంటే మీతో మాట్లాడాలనుకుంటానంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు. అలా కూర్చొని మాట్లాడుకోండి. ఆ స్వేచ్ఛ మేము ఇస్తాం. మ్యారేజ్ బ్యూరోల లాగా వాళ్ళ అడ్రస్లు ఇవ్వద్దు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు, వాళ్ళతో మీరు మాట్లాడొద్దు, మేము చెప్పేదాకా ముట్టుకోవద్దు, మీరు పట్టుకోవద్దు, ఇలాంటి ఆలోచనలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి మాత్రం మేము చెప్తాం,
ఇద్దరికీ పూర్తిగా అవగాహన ఏర్పడ్డాక మా దగ్గర రండి. మేము చెప్పిన తర్వాత మీకు మ్యారేజ్ కావాలంటే మీకు ఫ్రీగా మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసి పెడతాం. ఇది మిగతా వాళ్ళలాగా వ్యాపార పద్ధతి కాదు. ఇది ఇక డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ₹1 మేము వేరే తీసుకోం. ఆడవాళ్ళకైతే ఉచితంగా మేము ఇస్తాం అవకాశం. ₹1 వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. మగవాళ్ళకైతే ₹1500 ఒకసారి వాళ్ళు లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటే జీవితంలో మళ్ళీ ₹1 వాళ్ళ దగ్గర అడిగేది లేదు. ఎన్నిసార్లైనా రావచ్చు వాళ్ళు. ప్రతి నెల క్రమం తప్పకుండా అవుతుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా జరిపాం. మనకు వర్షం పడినా, పిడుగులు పడ్డా, లేకపోతే ఏదైనా పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం మాత్రం ప్రతి నెల 3వ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా అదే ఏవీ కాలేజ్ దోమలగూడ లోపల ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఫిక్స్డ్ వెన్యూ, ఫిక్స్డ్ టైమ్స్ అంతా ఉంటాయి. ఒక డేట్ మాత్రం ఏమవుతుందంటే మనకు చేంజ్ అవుతుంది. డే మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. 3వ ఆదివారం కరెక్ట్గా వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మేము జరుపుతున్నాం. అంటే ఇది వ్యాపారం కోసం చేస్తున్న పని కాదు. కాబట్టి మేము చేసే పని ఏమిటంటే ఒక మిగతా మ్యారేజ్ బ్యూరోలు కానీ ఇలాంటి సంస్థలు కానీ చేయలేని పని మేము చేస్తున్న పని ఏంటంటే, ఒకటి వాళ్ళిద్దరికి ముందుకు వచ్చిన తర్వాత అసలు ఇద్దరు ఒకరికొకరు నప్పుతారా లేదా, ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారా, ఏమైనా అబద్ధాలు ఆడుతున్నారా, తప్పులు చేస్తున్నారా అని వాళ్ళ సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫై చేయడం, దాంతోపాటుగా ఎంక్వైరీ చేయడం, అవసరమైతే అవకాశం ఉన్న మేరకు మాకు అక్కడ అన్ని చోట్ల మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళ వివరాలు కరెక్టేనా అని కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఇద్దరు ఓకే అనుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోదలుచుకుంటే రిజిస్టర్డ్ మ్యారేజ్ మేము ప్రిఫర్ చేస్తాం. రిజిస్టర్డ్ మ్యారేజ్ మేము ₹1 లేకుండా, ఖర్చు లేకుండా మేమే రిజిస్ట్రేషన్ చేయించడానికి వాళ్ళని అక్కడికి పంపించి, రిజిస్టర్ ఆఫీస్కి పంపించి వాళ్ళ పేర్లు అవి నమోదు చేయించేసి, సాక్షి సంతకాలు కూడా మేము మా ట్రస్ట్ తరపునే సంతకాలు పెట్టేసి వాళ్ళకి దండలు వేయించేసి మ్యారేజ్ పూర్తి చేయించేసి వాళ్ళని పంపించేట్టు ఏర్పాటు పని చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా భవిష్యత్తులో సమస్యలు వచ్చినా కూడా, మనస్పర్ధలు కానీ వచ్చినప్పుడు కూడా మేము కూర్చోబెట్టి వాళ్ళని అమికబుల్గా సెటిల్ చేసి ఆ సమస్యను పూర్తిగా తీసేసి మళ్ళీ వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించడం కూడా మేము చేస్తున్నాం. మూడో పని ఏమిటంటే వాళ్ళకి ఒకవేళ రేపు పొద్దున భవిష్యత్తులో భయాలు ఉంటాయి చాలామందికి. ఎందుకంటే పిల్లలకు కూడా చాలామంది కుటుంబాల్లో నేను చూసింది ఏంటంటే, ఒకవేళ పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుంటారు మళ్ళీ అనుకుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారని చెప్పి చాలా వరకు ఆలోచిస్తే, ఆస్తులన్నీ ఆ కొత్తగా వచ్చి అమ్మాయికి ఇచ్చేస్తారేమో అన్న భయం ముఖ్యంగా మగవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్న వాళ్ళ సంబంధించిన పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కువ భయపడేది ఏంటంటే, కొత్త ఆవిడ మొదలు పడేసి మొత్తం టోటల్గా ఉన్నదంతా ఆవిడకి పెట్టేస్తే పుట్టిన పిల్లలు ఏం కావాలి, భవిష్యత్తు ఏం కావాలి, ఈ భయాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఏం చేస్తారంటే, ఎవరైనా అట్లా పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే నీకు సిగ్గు లేదా, నీకు ఇది కాదా, నీకు ఈ వయసులో పెళ్ళి ఏమిటి, ఏమన్నా వింటే ఎవరు నవ్విపోతారు అని ఇలాంటి పదాలన్నీ వాడి వీళ్ళని ఇంతవరకు వాళ్ళని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. అప్పుడు ఇందాక మీరు ఏం చెప్పారంటే కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, ఉదాహరణకు 1-2 అని చెప్పాలంటే ఎలా, ఎటువంటి మనస్పర్ధలు వచ్చినాయి? మనస్పర్ధల్లో ఏంటంటే ఆర్థికమైన లేకపోతే ఈగో అంట కదా, నా మాటను వినాలి, నీ మాట. ఈగోయిజంలో కూడా వచ్చినవి ఉన్నాయి. తర్వాత ఒక్కోసారి చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి, వస్తాయి. అవి సహజం. ఎందుకంటే ఆడ మనిషి కొట్టిందంటే లేకపోతే అది ఇట్లాగో అంటే ఎక్కువ మగవాళ్ళు కొట్టినవి ఉన్నాయి, 1-2 సంఘటనలు ఆడవాళ్ళు కొట్టినవి కూడా ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి, జరిగినట్టు ఉన్నాయి. చాలా తక్కువ. అంటే మొత్తం మీద తీసుకుంటే అసలు మీరు ఇప్పుడు యూత్లో కొత్తగా ఫ్రెష్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు జరిగినటువంటి వాటిలో ఇవి 5% కూడా రావు నేను చెప్పాలంటే. ఎందుకంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే యూత్లు చేసుకునే వాళ్ళు, మొదటిసారి మ్యారేజ్ చేసుకునే వాళ్ళలో మీకు ఇవాళ చూస్తే దాదాపు మోర్ దెన్ 40% వితిన్ 3 సంవత్సరాల లోపల, మ్యారేజ్ అయిన 3 సంవత్సరాల లోపల విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళు 40% పైన పెరిగిపోయారు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. దాంతో పోలిస్తే వీళ్ళు చాలానే, వీళ్ళు 5% కన్నా ఎక్కువగా మనకి ఎప్పుడు కేసు ఎప్పుడు మాకు రాలేదు. మాకు వచ్చిన కేసులో ఒక 5%, మ్యాక్సిమం 5.5% వచ్చి ఉంటాయి తప్ప అందుకని రాలేదు. ఆర్థికపరమైన కూడా అంటే డబ్బులు నాకు ఇవ్వట్లేదు, నా చేతికి ఇవ్వట్లేదు, ఖర్చు పెట్టేస్తున్నాడు, అవే ఎక్కువ వచ్చేటువంటి సమస్యలు. ఆవిడ ఎక్కువ డబ్బులు అడిగేస్తుంది, ఎక్కువ ఖర్చు పెడుతుందని ఈయన నుంచి వచ్చేటువంటి అభియోగం. ఆయన నాకు ఖర్చులు ఇవ్వడం లేదు, నాకు సరిపోయేటువంటి డబ్బులు ఇవ్వడం లేదు, నాకు మరీ బట్టలు కొని ఇవ్వడం లేదు, నాకు ఏదో చిన్న 1-2 నగన్నా ఉండాలి కదా నా ఒంటి మీద అని ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ఆర్థికపరమైనటువంటి ఎక్కువ ఉంటున్నాయి, చాలా తక్కువ మిగతావి. 1-2 సంఘటనలు ఏంటంటే గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం, వీళ్ళ గతాన్ని వాళ్ళు కానీ వాళ్ళ గతాన్ని కానీ వీళ్ళు కానీ గుర్తు చేయడం ప్రయత్నం చేయడం, పాతవి తోడుకోవడంలో కొన్ని 1-2 సంఘటనలు, 1-2 విషయాల లోపల, 1-2 సంఘటనల లోపల అట్లాంటివి 1-2 కంప్లైంట్స్ అట్లాంటివి వచ్చాయి. వీటిని మేము కూర్చోబెట్టి హ్యాండిల్ చేసి, ఇవి కాదు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మీకు భవిష్యత్తు ఇక లేదు, ఇప్పుడు మీరు విడిపోయారంటే ఇక మీకు భవిష్యత్తు ఉండదు, శూన్యమే. ఇక మళ్ళీ మీరు ఒంటరితనం అయిపోతారు, ఒంటరిగా మీ జీవితం లోపల చివరికి అన్నీ పోగొట్టుకుంటారు, పిచ్చి వాళ్ళైపోయే పరిస్థితి ఏర్పడుతుంది, మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి అని ఆ రకంగా వాళ్ళకి సర్ది చెప్పడం, వాళ్ళని ఏకం చేయడం ప్రయత్నం చేస్తాం. ఈ భయాలు పోగొట్టడానికంటే ముఖ్యంగా వాళ్ళకి హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి,
ఆస్తులు ఏమిటి, అప్పులు ఏమిటి, ఒకరు పోతే ఒకరికి ఏమొస్తుంది, ఒకరు విడిపోతే ఇంకోరికి ఏమొస్తుంది, ఒకరు చనిపోతే ఇంకోరికి ఏమొస్తుంది అనే విషయాలు సహజంగా తెలుసుకోవాలన్న కుతూహలం, ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను మేము ఏంటంటే ఒక లీగల్ అగ్రిమెంట్ తయారు చేస్తాం. ఈ లీగల్ అగ్రిమెంట్ ప్రకారంగా ఇద్దరికి ఇష్టమైతే ఆ లీగల్ అగ్రిమెంట్ మొత్తం కంప్లీట్గా ఫిలప్ చేసి దాంట్లో వాళ్ళ ఆస్తులు ఏమిటి, హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, అప్పులు ఏమిటి, ఒకరు పోతే ఒకరికే వస్తుంది, ఒకరు విడిపోతే ఇంకొకరికి వస్తుంది, చనిపోతే వస్తుంది, ఇలాంటివన్నీ దాంట్లో మొత్తం డీటెయిల్గా ఉంటాయి. దాన్ని ఫిలప్ చేయడమే. వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసేసి, ఆస్తుల వివరాలు రాసేసి, ఆ వివరాలన్నీ రాసేసి కంప్లీట్ చేసి ఇద్దరు సంతకం పెట్టుకొని అవసరమైతే దాన్ని రిజిస్టర్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నిర్భయంగా జీవితం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండోది భయాలు ఉండవు. రేపు పొద్దున ఈవిడ మొత్తం నా దగ్గర ఉన్నదంతా ఈవిడ లాగేసుకుంటుందేమో అనే భయం ఆయనకే ఉండదు. అలాగే ఆయన నన్ను ఊరికే వాడుకొని వదిలేస్తాడేమో అనే భయం ఆవిడకు ఉండదు. ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే ఓహో ఇంతవరకే పోతుంది ఈ ఇల్లు, ఈ పొలమో, లేకపోతే ఇదేదో ఈ డబ్బు మాత్రం ఇస్తానన్నాడు, మిగతాదంతా మాకే ఉంటుంది కాబట్టి వాళ్ళు జీవితంలోకి వచ్చినా మాకే ఇబ్బంది లేదు, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు, మా జీవితం మేము గడుపుకుంటాం, మాకే ఇబ్బంది లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా అవకాశాలు దీనివల్ల ఏర్పడుతున్నాయి. ఆహ్వానించడానికి, వీళ్ళని ప్రోత్సహించడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. సో ఇది ఎక్కువగా ఈ లీగల్ అగ్రిమెంట్ బాగా పనిచేస్తూ ఉంది. ఇది చాలామంది దీన్ని ఉపయోగించుకున్నారు, తద్వారా కూడా చాలామంది మేలు పొందారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఒక 2-3 చోట్ల 4-5 సంఘటనలు ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎదిరించి వీళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవడం, లేకపోతే వీళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేయడం, వీళ్ళని కొట్టి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి సంఘటనలు ఒక 4-5 సంఘటనలు జరిగాయి. ఇలాంటప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాం. మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మేము పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాం. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి ఇట్లాగా మా తరపున మేము చేసాం, వివాహాన్ని చేసాం, మేము అన్ని రకాల పరీక్షలు మేము చేసాం, మీకు కావాలంటే వివరాలని పంపిస్తాం, వాళ్ళకి ఇమీడియట్గా ప్రొటెక్షన్ ఇవ్వండి మీరు ఈ విషయాన్ని, లేకపోతే దీన్ని మీడియా ద్వారా మిగతా ద్వారా అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, వెంటనే ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి మేము ఇక్కడ నుంచి మాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము ఆ ప్రొటెక్షన్ ఇస్తాం. అయితే నాకు తెలిసినంత వరకు పిల్లలకి ఆ హక్కు లేదండి. అంటే వాళ్ళు మేజర్లు కదా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఎదిరించడానికి అవకాశం లేదు. అది భారతీయ సాంప్రదాయంలో పరిస్థితి ఏమిటంటే అంటే చట్ట ప్రకారం చూసామనుకోండి, చట్ట ప్రకారం చూస్తే పిల్లలకు హక్కు లేదు. అంటే ఇప్పటిదాకా వస్తున్న పరిస్థితిని మనం చూస్తే అంటే దాదాపుగా ఇప్పుడు కొంచెం మార్పులు వస్తున్నాయి, కానీ గత జీవితం చూస్తే సహజంగా పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం పిల్లలు అనేటువంటి ఒక భావన భారతీయ సాంప్రదాయంలో ఉంది. పెద్దలు ఎవరు కూడా మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం, మూడో పెళ్లి చేసుకోవడం, మగాళ్ళల్లో అయితే సరే భార్య చనిపోయిన తర్వాత భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం సహజంగా ఉంది, కానీ ఆడవాళ్లలో చాలా తక్కువ. రెండోది పెద్ద పిల్లలు ఉన్నట్టయితే, మేజర్ పిల్లలు ఉన్నట్టయితే అసలు తల్లి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడదు. ఎందుకంటే ఆ వచ్చే అల్లుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, పిల్లల జీవితాలు నాశనం అవుతాయన్నట్టు భయం కూడా ఉంటుంది. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలకి పెళ్లి చేసుకుంటే మీ అమ్మ ఇలాంటిది అలాంటిది అని చెప్పి వంకబెట్టి ఆ పిల్లల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కాపురాలకి ఏదైనా చిచ్చు పెడతారనే భయం, ఇలాంటి అనేక రకాల భయాల మధ్య, రుగ్మతల మధ్య మనం బతుకుతున్నాం. అనుమానాలు, అపోహలు, ఇది భారతీయ సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ చట్ట ప్రకారంగా హక్కు ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలకి ఇక్కడ తావు చాలా తక్కువ. ఇక్కడ సెంటిమెంట్స్ ఎక్కువ పనిచేస్తాయి, బంధాలు, అనుబంధాలు. అవి వాట్స్ ఏమంటున్నారంటే, నాన్న నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు ఎలా చేసుకుంటావు, అసలు ఎలా చేసుకుంటావు, అసలు ఆ మాట అనడానికి నీకు ఎలా అసలు మనసు చెప్పింది, నీకు సిగ్గు లేదా అని ఇలా ప్రశ్నించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. పిల్లల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి, పిల్లల కన్నా ఎక్కువగా వాళ్ళ అత్తమామలు ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ, ఎలా చేస్తావు ఇప్పుడు ఈ వయసులో నువ్వు ఈ పని ఎట్లా చేస్తావు, ఇలాంటివన్నీ నిర్బంధాలు. ఒకటి ప్రపంచంలో వచ్చినటువంటి, మన దేశంలో కూడా వచ్చినటువంటి అనేక రకాల సంస్కరణలు ఇలా వచ్చినవి. ఒకప్పుడు బాల్య వివాహాలకి విపరీతంగా ఉండేవి. 8 సంవత్సరాల లోపల అమ్మాయికి పెళ్ళి అయ్యేది, చేయకపోతే అది పెద్ద నేరం కింద, అది పెద్ద దోషం కింద పరిగణించేవాళ్ళు. ఒకరి అష్టాదశ షోడశ అని చెప్పి ఆ రోజుల లోపల 8 ఏళ్ల లోపల అమ్మాయికి పెళ్లి చేయాల్సిన, ఖచ్చితంగా చేయాలనే కండిషన్ ఉండేది. 8 ఏళ్ల లోపల పిల్లల్ని పసిగందులు తీసుకొచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాడికి 11 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లాడికి ఉండేవి, 8 ఏళ్ళు అట్లా ఉండేవి. ఇద్దరికి అసలు పెళ్ళి అంటే ఏమో తెలియదు, ఆట బొమ్మలాగా పరిస్థితున్నట్టు తాళి కట్టమంటే కట్టేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమేమైపోయాయో ఎవరు చెప్పడానికి వీల్లేదు. కుటుంబాలు చక్కగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఈ లోపల వాడు ఈ అమ్మాయి చాలా చిన్నదనిపోయి, వాడు పెద్దదైపోయి, వాడేదో ఇంకో రకరకాల వేషాలు వేసినట్టు వాళ్ళు ఉన్నారు. ఇంకొక వేరే పరిస్థితులతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలు జరిగాయి. ఈ 8 ఏళ్ల బాల్య వివాహాలని పూర్తిగా ఆపడానికి ఎంతమంది ఎన్ని కృషి చేశారో మనకు తెలుసు, ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారో తెలుసు. వాళ్ళు జనం చేత రాళ్లతో కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఈ సమాజంలో మార్పు కోసమని వాళ్ళు కృషి చేశారు.
ఆ కృషిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే సమాజాన్ని మార్చాలని తలచిన ప్రతిసారి సమాజం నుంచి ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఇవి తప్పనిసరిగా వస్తాయి. అవునండి. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనల్ని అసహించుకునే పరిస్థితులు ఏర్పడతాయి, మన మీద రాళ్ళేసే పరిస్థితులు ఏర్పడతాయి. వీటన్నిటికీ సంసిద్ధపడ్డప్పుడు మాత్రమే సమాజంలో మనం మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి.